ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహాకనికరం కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. కొద్దిమంది ఎంత చెప్పినా సరే మంచి మాట అనేది చెవికెక్కించుకోరు. ఇట్లాగనే వాళ్ళ పందా వాళ్ళే అనుసరించుకొని చివరికి వచ్చేవాళ్ళకి ఏమవుతుందంటే తలెత్తుకోలేని స్థితికి దిగజారిపోతారు. దేవుడు కనుకనే ముందే వారికి ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచన చేసేటువంటి ఆలోచన కూడా ఉండదు. మన కళ్ళ ముందు ఎవరన్నా వచ్చి మాకు మాట చెప్తే మనం ఉన్నటువంటి పనిని బట్టి అంతగా పట్టించుకోము. ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక మాట చెప్తే పట్టించుకోము. మన పనిని కూడా పక్కకు పెట్టేంత విషయం అయితే కొంచెం వింటాం. వీళ్ళ జీవితంలో అప్పటికే నిండా కూరుకుపోయి, అంటే వారి యొక్క జీవితంలో చేసే పనుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు అనేవి ఆ దేవునికి విరోధమైనటువంటి పనుల్లో నిండా మునిగిపోయి ఉండటం వల్ల ఈ చెప్పేటువంటి మాట అనేది వారికి ఏదోలే ఇది వీచే గాలి లాంటిది, అది దాని మాట అదే పోతుంది అనుకొని వదిలిపెడతారు. అట్లా వదిలిపెట్టినటువంటి వారి జీవితాలు తిరిగి మరలా ఏమవుతుందంటే బాగు చేసుకోలేనటువంటి స్థితికి దిగజారుతాయి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి వెతకండి. చేసేది తప్పని తెలుసు కదా, తప్పని తెలిసినప్పుడు దేవుణ్ణి వెతకండి. మనలో ఏ లోపం లేదు, ఒకడు మన మీద వేలెత్తి చూపేటువంటి స్థితి మనకుంటే తెలిసిపోతుంది. మనం చేసేది తప్పు అని మనకు తెలిసినప్పుడు ఆలోచన చేయాలి. మీ పక్షంగా సాక్ష్యం పలికేటువంటి వాడు ఆకాశమందున్నాడు. ఆమేన్. ఆకాశమందున్నటువంటి మన దేవుడు మన పక్షంగా సాక్ష్యం పలుకుతాడు. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారు. నీకు నాకు మనము అతిశయించి మనము గర్వపడేటువంటి స్థితిని ఎవరిని బట్టి పొందుకున్నాం? ఈ రోజున మనకు ఒక అతిశయం ఉంది. మనకి ఒక కారణం ఉంది. ఏంటిదంటే నేను ఈ స్థితిలో ఉన్నా, దేవుడు నన్ను ఈ స్థితికి నడిపించుడు అని చెప్పడానికి ఒక గర్వకారణం అనేది ఉంది. ఎవరిని బట్టి? ఇశ్రాయేలు దేవుడైనటువంటి దేవుణ్ణి బట్టి. ఇదే దేవుడు వారి పక్షంగా సాక్ష్యము పలికినా సరే దేవుణ్ణి వెదకట్లేదంట. 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. వారు ఏ దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఉన్నారో, గర్వపడుతూ ఉన్నారో ఆ దేవుడు వారి గురించి ఆకాశంలో నుంచి సాక్ష్యం పలికే దేవుడై ఉన్నాడని తెలుసుకొని ఆయనను ఎరిగి కూడా ఆయనను వెదకనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. ఎంత జరిగినా సరే మనం ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. పాపంలో ఉన్నామో, దేవునికి విరోధంగానే పోతా ఉన్నామో అని తెలుసు. పోయే జీవితము గమ్యస్థానము చేరకుండానే ముగిసిపోతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అనుసరించే మనుషుడు దేవుని సింహాసనం యొద్దకు చేరతాడు.
గమ్యస్థానం అది. దేవునిని అనుసరించినటువంటి మనుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ మనుషుడు పోయేటువంటి గమ్యస్థానం ఏదైతే ఉన్నదో అది చేరకుండానే మధ్యలోనే ఏమవుతుందో కూడా తెలియదు. ఆమేన్. అసలు ఎటు పోతనమో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి కాదనుకొని, దేవుని పరిశుద్ధ వాక్యం, దేవుని పవిత్రమైనటువంటి వాక్యము సెలవిస్తూ ఉంది. నేటి దినాన జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని వాక్యము మనలని కట్టి మనలని స్థిరపరుస్తుంది. ఆయన మీద కట్టబడేటువంటి జీవితాలు ఎంతటి గాలివాన రాని, ఎంతటి తుఫాను రాని, ఎంతటి అల్లకల్లోలం అనేది ఎదురుపడినాయి. అది పెళ్ళగించబడదు. అది నాటబడింది క్రీస్తులో. ఆ జీవితము కట్టబడింది దేవుళ్ళు. ఆ జీవితము క్రీస్తులో ఉండి అనుదినము కూడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి అల్లకల్లోలాలు ఎన్నొచ్చినా సరే ఆ జీవితాన్ని ఏమీ చేయలేం. అందుకే దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు, దేవుని ప్రజలైనటువంటి మీకు దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ రోజున దేవుని వాక్యము మీకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎంత జరిగినా సరే దేవుణ్ణి వెదకనటువంటి ఆ హృదయాన్ని తీసేసి, ఇంత జరిగింది, వెనుకటి జీవితం అంతా వ్యర్థమైపోయింది. సరే నువ్వు వెనక అంతా చేసినావు, కాలర్లు ఎగరేసే అంత గొప్పోడివి, ఏమొచ్చింది, ఏం సంపాదించినావు, ఏమొచ్చింది నీకు చెప్పు. ఏమైనా సంపాదించినావు? లేకపోతే ఇప్పుడు ఆ కాలర్ ఎగరేసినాడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా నీకు వచ్చి సహకారంగా ఉన్నారా? ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఎవడూ ఉండరు. నీకు ఆ బలం ఉన్నన్ని రోజులే నీ పక్కన ఉంటారు. కాలర్ ఎగరేసేంత బలం నీ దగ్గర ఉందనుకో, అప్పటి వరకు నీ దగ్గర ఉంటారు. ఆ కాలర్ ఎగరేసేటువంటి ఆ బలం ఎప్పుడైతే నీలో నుంచి పోతుందో ఒక్కొక్కడు చిన్నగా జారుకుంటారు. అంత చేసి ఏమన్నా వెనకేసుకున్నవా, ఏమన్నా సంపాదించినవా, ఎవరన్నా నీకు అండగా ఉన్నారా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వెనుకున్న మట్టి తప్పించి, ఆ వెనుకున్న భూమి తప్పించి ఏమీ ఉండదు. ఇక అంతేనా? జరిగేది అదే. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీరు అటు ఇటు తిరగకండి. ఎటు పోయి ఎటు తిరిగినా సరే మీ గమ్యస్థానాన్ని మీరు చేరుకోలేరు. ఒకవేళ చేరుకుందామని ప్రయత్నం చేసినటువంటి వాడు చివరికి వారిని, అరే ఇదేందిరా, నేను అనుకున్నది ఒకటైతే వచ్చింది ఇంకొక దగ్గరకు వచ్చినా అని చెప్పనని తలదించుకుంటారు. ఓడిపోయిన అని ఒప్పుకుంటారు. ఎందుకంటే అసలైనటువంటి గమ్యస్థానము క్రీస్తు. ఆయనలో మనము కట్టబడాలి. అందుకే ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు ఎవరంటే, నిలబడేది ఎవరంటే, అల్లకల్లోలాలు, ఆటంకాలు, ఒక మనుష్యుణ్ణి ఎదగకుండా చేయాలని చేసేటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా సరే నిలబడేది ఎవరంటే, క్రీస్తునిలో అంటు కట్టబడి క్రీస్తుని వెంబడించేటువంటి వారు మాత్రమే. అంటే అర్థం ఏంటంటే, తన ఇల్లును అంటే తనను ఎవరైతే క్రీస్తులో నిర్మించుకుంటారో, దినదినము కూడా క్రీస్తులో ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో వారు మాత్రమే ఏ తుఫాను సుడిగుండాలు వచ్చినా సరే వాటిలో చిక్కుపడకుండా ఎదుగుతూ ఉంటారు, స్థిరపడతా ఉంటారు. ఆమె అర్థమైంది అనుకుంటా ఉన్నా. మనము క్రీస్తులో మాత్రమే స్థిరంగా నిలబడేది. అటు ఇటు పడిపోక, గుంటల్లో దిగబడిపోక, మనుషుల యొక్క కుతంత్రాలలో పడి నలిగిపోకుండా, కనుమరుగైపోకుండా నిలబడేది ఎక్కడంటే క్రీస్తులో మాత్రమే.
అటు తర్వాత మన గమ్యస్థానము క్రీస్తు అని మనలను మనము హెచ్చించుకునేటువంటి స్థితిని మనకు ఈ మార్గము మాత్రమే కలుగజేస్తుంది, మరేది కూడా కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు ఈ రోజున ఎలాగున్నదంటే మనుషులకి వెర్రితనంగా, అదొక గారడీలాగా, అదొక ఏదంటే కట్టుకథలు అంటారు చూడండి, అట్లాగా ఉన్నాయి. కట్టుకథలు అంటారు కదా, అట్లాగా ఉన్నాయి. నిజానికి ఈ జీవవాక్యము, కట్టుకథలు అంటే అక్కడ ఇళ్లల్లో, ఆ బూజుబండి ఇళ్లల్లో, ఎవరు లేనటువంటి ఆ పురాతనమైనటువంటి ఇళ్లల్లో, ఆ పాడుబడిన ఇళ్లల్లో నుంచి తీసుకొని వచ్చిన పుస్తకాల్లో నుంచి చదవబడేటువంటి మాటలైతే అనుకోవచ్చు కట్టుకథలని. దేవుని జీవవాక్యం, ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి ఆ వాక్యము శరీరధారిగా ఈ మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు వాక్యం అయ్యుండి ఆయన శరీరంతో మన మధ్యలోకి వచ్చిండు క్రీస్తు ద్వారా. ఈ జీవము పాడుబడిన ఇళ్లల్లో చదువుకొని 4 పుస్తకాలు రాస్తే ఆ జ్ఞానంతో వచ్చినటువంటి మాటలు కావు. నేను చదువుకున్నా, అంతో ఇంతో చదువుకున్నా, ఇది చదువుకున్నా కదా అని చెప్పనని ఆ పెళ్లిలో ఇంకా అయిపోయేదాకా 2 పుస్తకాలు రాసిన అనుకోండి, ఇది జ్ఞానము అనే పేరు పెట్టి అమ్మే అనుకోండి. దీని మీద ఉన్నటువంటి మనుషుల జీవితాలు చివరికి ఏమవుతాయంటే నిండా మురుగుతాయి. ఎందుకంటే నా చదువు, నా యొక్క జ్ఞానం అనేది మనుషునికి జీవాన్ని తెచ్చిపెట్టదు. ఆమె మనుషునికి జీవాన్ని తెచ్చిపెట్టదు, మనుషునికి స్థిరత్వాన్ని తెచ్చిపెట్టదు. తెచ్చిపెట్టేది దేవుడు, ఆయన జీవవాక్యము. ఈ వాక్యము ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చింది క్రీస్తు ద్వారా. క్రీస్తు ఆ వాక్యం, ఆయనలో మనము కట్టబడాలి. ఆయన మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుంది, పడిపోదు. దేవుడు నిలబెడతాడు. ఆ నిలబెట్టేటువంటి దేవునికి మనలని నడిపించే దేవునికి మన జీవితాలు ఆయనలో స్థిరపడులాగున మరెవ్వరూ కూడా మనలని పెళ్ళగించకుండా ఆయన మనల్ని స్థిరపరిచేటట్లుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నేనే కాలమందు నీ సన్నిధిలో వేడుకొని చూడగా, అయ్యా నీవు ఆకాశమందున్న దేవుడు అయ్యుండి శరీరధారిగా మా మధ్యలో నీవు అనుగ్రహించిన ఈ జీవవాక్యము ద్వారా తండ్రి మమ్మలను మేము కట్టుకొని, కుటుంబాలను, సంఘాలను నీ మీద తండ్రి కట్టుకొని నీలో స్థిరపడటకు మీరు మాకు అనుదినము, అనునిత్యము, అనుక్షణము తోడుగా ఉండి మమ్మలను నీ వాక్యము చేత బలపరచమని, లోకములో నుంచి వచ్చేటువంటి సుడిగుండాలు, తుఫానులు, భయంకరమైనటువంటి మనుషుల యొక్క పెను తుఫానులన్నిటినీ కూడా మీ పరలోకపు ఆత్మచేత లయపరచి నీ స్వాస్థ్యము, నీ వారము కనుక మమ్మల్ని నీలో కట్టుకొని ఉండగా మాకు సర్వ సమృద్ధిని, మీ పరిశుద్ధత నుంచి సర్వక్షేమమును అనుగ్రహించి మీలో మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, దీవించమని యేసు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడై ఉన్న దేవుని కృప నిత్యము మనలను నడిపించును గాక. ఆమేన్.